హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఎక్కడికి చీకట్లో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమైతే చిన్న కాశీ అని పిలువబడే పిఠాపురం మహాక్షేత్రమైన పాదగయకైతే వెళ్తున్నాము. ఇది మా ఊరే. సో మేమైతే తెల్లవారుజాముని మీన్స్ ఒక 1:30 టైంకి అయితే ఫ్యామిలీ మొత్తం అందరూ లేచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఇంటి నుండి పాదగయ అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే స్నానం ఆచరించడానికి వెళ్తున్నాము పాతగయలోని. సో మీకైతే ఆ వీడియో మొత్తం చూపిస్తాను ఈ వీడియోలోని. సో మహాశివరాత్రి అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది మా ఊర్లో. సో దానివల్ల ఇవంతా తీర్థానికి సంబంధించినవి అనమాట. ఈ వీడియో అయితే 2 పార్ట్స్ కింద పెడతాను. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే మన వీడియోని చూడండి. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పాతగయ్యను కూడా నేను చూపిస్తాను, చూడండి. మీరు కూడా వెళ్ళారా? ఎలా ఎంజాయ్ చేశారు? మహాశివరాత్రి ఎలా గడిచిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మేమైతే మా ఫ్యామిలీ, ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మా పిన్ని, పెద్దమ్మ, అమ్మ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మీకు హాయ్ కూడా చెప్తే చూసేయండి. సో మేమైతే ఫ్యామిలీతో కలిపి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తెల్లవారుజామునే లేచి వెళ్ళాము. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో గుడిని మొత్తం కూడా లైటింగ్స్ తోటి అయితే చాలా బాగా పెట్టారు. మేము వెళ్ళిన 1:30కి అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. సో అప్పటికే చాలామంది స్నానం చేసి అయితే వెళ్ళిపోతున్నారు. 7 దర్శనం చేసుకుని మేము వెళ్ళే టైంకి ఇంకా మా స్నానం అయ్యేసరికి ఇంకా అసలుకే ఖాళీ లేదు. అలా డే మొత్తంలో అయితే ఫుల్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన ఏర్పాటు నేనైతే ఈ వీడియోకి సంబంధించిన లైవ్స్ కూడా పెడుతుంటాను మా ఊర్లో జరిగే శివరాత్రి. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. వీడియోస్ అయితే వస్తాయి మంచిగా. చూసారా ఎంతమంది స్నానం ఆచరిస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.